స్టార్ట్ చేద్దాం అనుకున్నా. వాన మొదలైంది. ఇంకా వాన కంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. అందుకే ఇక మొదలెడదామా? ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు 2024లో యూట్యూబ్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు ఉంటారు. అండ్ ఎంతో కొంతమంది ఛానల్స్ కూడా పెడదాం అనుకుంటారు. దాంట్లో పుట్టోడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పెట్టాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో హెల్ప్ అవుతుందని తీసుకొచ్చాను. ఈ వీడియోలో మనం బడ్జెట్ యూట్యూబ్ సెటప్ చాలామంది యూట్యూబ్ స్టార్టింగ్లో, ఆఖరికి నేనైనా సరే యూట్యూబ్ స్టార్టింగ్లో బడ్జెట్ ఎవరు కూడా బడ్జెట్ని అయితే ఇన్వెస్ట్ చేయలేరు అనమాట. స్టార్టింగ్ మనం ఒక ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మనం ఇన్వెస్ట్ చేయలేం. సో అలాంటప్పుడు మనకున్న రిసోర్సెస్లో, అంటే ఒక తక్కువ బడ్జెట్లో మన దగ్గర ఉండాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దీంట్లో మెయిన్గా నేను ఒక 5 టాపిక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ కెమెరా, స్టెబిలిటీ, వాయిస్, బ్యాక్గ్రౌండ్ అండ్ లైటింగ్, ఎడిటింగ్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్. కెమెరా గురించి చూద్దాం. కెమెరా అంటే ఇప్పుడు పెద్ద డిఎస్ఎల్ఆర్సే కాదండి, మనం ఏదైనా వాడుకోవచ్చు. సో మన మొబైల్ ఫోన్ అనేది ఇనఫ్ అనమాట. మన మొబైల్తో మనం ఇప్పుడు చేయలేని పని ఉంటూ ఏం లేదు. ఇప్పుడే మనం డిఎస్ఎల్ఆర్లో తీసేంత క్వాలిటీని మన మొబైల్లో అయితే చూడగలుగుతున్నాం. సో మన మొబైల్ అయితే ఇనఫ్ అనమాట కెమెరా గురించి. అంటే బడ్జెట్లో బిగినింగ్ స్టేజ్లో మీరు కొంచెం గ్రో అవుతుంది అన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడంలో తప్పైతే లేదు కెమెరా మీద. సో ఇనిషియల్ స్టేజ్లో మంచి కెమెరా మొబైల్ ఉండేటట్టు చూసుకోండి. బెస్ట్ కెమెరా మొబైల్స్ కింద నేను లింక్లో పెట్టాను 3 మొబైల్స్, అది చెక్ చేయండి. లేదంటే దీని గురించి ఒక సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. స్టెబిలిటీ, సరే కెమెరా అంటే మొబైల్ వాడతాం, మరి దాన్ని పట్టుకోవడానికి ఎవరు అవైలబుల్ ఉంటారు కాబట్టి సో వీ నీడెడ్ ట్రైపాడ్ అనమాట. ఈ షేకి అన్ఫోకస్ అవ్వడం కానీ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి మనం అయితే ట్రైపాడ్స్ అయితే యూస్ చేయాలి. సో ట్రైపాడ్స్ చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. గొరిల్లా పాడ్స్ ఉంటాయి, మన ట్రైపాడ్స్ ఉంటాయి, మోనోపాడ్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి బెస్ట్ అనిపించినవి నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, అవి చెక్ చేయండి. సో స్టెబిలిటీ కోసం అయితే మనం ట్రైపాడ్స్ అయితే యూస్ చేయాలి. మన వ్లాగర్స్ అయితే కంపల్సరీగా అయితే మనం ఖచ్చితంగా ట్రైపాడ్స్ అనేది యూస్ చేయాలన్నమాట. సో మెయిన్ వాయిస్ అనమాట. మీరు ఏది ఇన్వెస్ట్ చేసినా, అంటే బడ్జెట్ని తగ్గించినా దీన్ని మాత్రం అసలు తగ్గించొద్దని చెప్తాను. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నానంటే కొంతమందికి టైం ఉంటుంది. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు కానీ, లేదంటే మీ టాపిక్ స్పెసిఫిక్గా చూసేవాళ్ళు కానీ మీ వీడియో చూస్తారు. సో ఒకవేళ మీ వాయిస్ ఓన్లీ చాలు, మనకి వీడియోతో పని లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నా లాంటి ఫేస్లెస్ ఛానల్స్ ఇలాంటి వాటికి మనం ఆడియో అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. దీనిలో చాలా టైప్స్ అయితే ఉంటాయి. సో నేను ఇలా వాయిస్ ఓవర్స్కి అయితే నేను ఇనిషియల్ స్టేజ్లో కాలర్ మైక్స్ అయితే తీసుకోమని చెప్తాను. అండ్ నేను నా పర్సనల్గా రికమెండ్ చేసేది, అండ్ నేను ఎట్ ప్రజెంట్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది కూడా బోయా M1 అనే మైక్. నేను 5 years నుంచి వాడుతున్నాను. సో స్టిల్ ఇట్ వర్త్ రేంజ్లో, అంటే మీరు బిగినింగ్ స్టేజ్లో. అండ్ బ్లాగర్స్ అయితే మాత్రం ఈ కాలర్ మైక్స్ అయితే మీరు అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే వ్లాగింగ్ చేసేటప్పుడు మీరు కొంచెం దూరం పెట్టాల్సి వస్తుంది. అండ్ అలాగే ఈ వైర్లు అన్నీ ఉంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు షార్ట్ గన్ మైక్స్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ అలాగే కండెన్సర్ మైక్రోఫోన్స్ ఉంటాయి. ఈ మూడింటిని కూడా లిస్ట్ చేసి నాకు బెస్ట్ అనిపించిన అయితే పెట్టాను, కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ లైటింగ్, ఒకవేళ మీది ఒక ఫేస్ వీడియో అంటే మీది ఒక వీడియోలో మీరు కనిపిస్తారు అనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అండ్ లైటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అనేది మీ క్రియేటివిటీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది. అండ్ లైటింగ్ విషయం చూద్దాం. హెవీ లైటింగ్ ఉంటాయి. ఇప్పుడు మీరు మొబైల్ ద్వారా షూట్ చేస్తున్నారు కాబట్టి ఈ 45 degrees అనేది మనకి అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. సో మీరు అక్కడ రింగ్ లైట్ అయితే యూజ్ చేయొచ్చు. రింగ్ లైట్ యూజ్ చేయడం వల్ల కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి వీడియో అనేది. సో బెస్ట్ రింగ్ లైట్ నాకు అనిపించింది అయితే నేను ఇక్కడ లింక్లో పెట్టాను, చూడండి. అండ్ అలాగే మీకు ఇంకా కొంచెం హెవీగా ఇన్వెస్ట్ చేయగలనుకుంటే మనకి అంబ్రెల్లా లైట్స్ వస్తాయి, వాటిని కానీ, లేదంటే ఒక సాఫ్ట్ బాక్స్ కానీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎడిటింగ్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్. ఇది మీరు వీడియో ఎలా షూట్ చేసినా మీకు బాధ లేదండి. మీరు ఒక 1 hour షూట్ చేసినా సరే, ఒక సినిమా అయినా సరే, ఎగ్జాంపుల్ మనం ఒక సినిమా తీసుకుంటే, ఓ సినిమా అనేది మనకు చూడడానికి 3 hours ఉన్నా సరే వాళ్ళు షూట్ చేసేటప్పుడు అది 5 hours 6 hours అయితే వస్తుంది. సో వాళ్ళు ఏదైతే ఇంపార్టెంటో దాన్ని మాత్రమే, అంటే వాళ్ళు అనుకున్న దానికి వచ్చింది అన్నట్టుగా ట్రిమ్ చేస్తారు. సో మనం కూడా ఒక 10 minutes 20 minutes వీడియో తీసుకున్నాం దాన్ని అలా పోస్ట్ చేయకూడదు అనమాట.
అలా పోస్ట్ చేస్తే ఏమైందంటే ల్యాగ్ అవుద్ది అండ్ మనం మధ్యలో ఈ పదాలు మర్చిపోయినవి కానీ చిన్న చిన్న గ్యాప్స్ కానీ అవి ఉండడం వల్ల మనకి అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. సో మనం దాన్ని ఎడిటింగ్ చేయాలి, అంటే ట్రిమ్ చేయాలి. మనకి ఒకవేళ మీరు ఫేస్ కనిపించేటట్టయితే కలర్ గ్రేడింగ్స్ చేయాలి. అండ్ అలాగే ఈ చిన్న చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ మనకి టింగ్ అనేవి, సో సమ్ సౌండ్ ఎఫెక్ట్స్, ఫనీ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్ ఒక అట్రాక్షన్ అయితే మనం పొందొచ్చు. సో దీని గురించి మాట్లాడుతుంటే చాలా అయితే ఉంటుంది. అండ్ ఇది మీ ఎడిటింగ్ స్కిల్ని బట్టి ఉంటుంది. ఇది వస్తుంది మనకి బిగినింగ్ స్టేజ్లో అదనేది కొత్తగా ఉంటుంది, బట్ లేటర్ ఆన్ ఇది అనేది మనకు అర్థమవుతుంది అక్కడ ఏ సౌండ్ అనేది ప్లేస్ చేయాలనేది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.